నియోజకవర్గానికి ఏదైనా సంస్థను తీసుకురావడమే తెలుసు కానీ తరలించాలని ప్రయత్నిస్తుంటే చూస్తూ కూర్చోవడం తనకు తెలియదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే ఏపీ ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆలమూరులో పిఠాపురం నియోజకవర్గ పార్టీ పరిశీలకుడు చెల్లా ప్రభాకర్ రావు ఇంటి వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలమూరు డిగ్రీ కళాశాల ఎక్కడికి తరలిపోవట్లేదని ఇక్కడే ఉంటుందని స్పష్టం చేశారు. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కలిసి కళాశాల తరలింపునకు ఆపేలా మౌఖిక ఆదేశాలు జారీ చేయించానని అన్నారు. త్వరలోనే లిఖితపూర్వక ఆదేశాలు కూడా వస్తాయని తెలిపారు. ఈ విషయాలేవీ తెలియకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు సత్యానందరావు ప్రజలను నమ్మించాలని మసిపూసి మారేడుకాయ చేయాలని చూశారని వ్యాఖ్యానించారు. ఆలమూరు డిగ్రీ కాలేజీలో 360 మంది స్ట్రెంత్ ఉండాల్సినటువంటిది కేవలం 90 వరకే ఉందని చెప్పి ఒకటి. అలాగే సాలూరు దగ్గర ఒక కాలేజీ ఇట్లాంటి కమిషనర్ గారు ఏదో చెప్పడం, దాని మీద ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి కాలేజీ ఇంటర్మీడియట్ ఉదయం అలాగే డిగ్రీ మధ్యాహ్నం జరుగుతున్న తరుణంలో ఎట్లా మారిస్తే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఇంటర్ జరుగుతుందా అనే ఒక ఆలోచన మరి డిపార్ట్మెంట్ వారు చేసిన మాట వాస్తవం. ఈ విషయం నాకు మరి స్వయంగా బొత్స సత్యనారాయణ గారే నా దృష్టి కూడా నాతో చెప్పినప్పుడు ఏదైతే సంగీత వెంకటరెడ్డి గారు ఆయనకు విగ్రహం కూడా పెట్టుకున్నటువంటి కాలేజీ, అట్లాగే ఈ మండలానికి మరి ఎంతో చరిత్ర ఉంది, అటువంటి కాలేజీని ఇక్కడి నుంచి మనం మార్చడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదనేటువంటి మాట నేను కూడా చెప్పడం, దానికి ఆయన కూడా అంగీకరించడం జరిగింది. తదుపరి ఎవరైతే కాలేజీ కమిటీ వారు ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను కలవడం, నేను కూడా అక్కడ ప్రిన్సిపల్ గారిని వీళ్ళని కూడా అడిగి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, మళ్ళీ ఒక రోజు వెళ్లి మరి బొత్స సత్యనారాయణ గారిని ఇక్కడి నుంచి నేను విజయవాడ వెళ్ళి ఆయన కలవడానికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు ఆయన ఒక బస్ స్టాండ్ ఏదో శంకుస్థాపన నుండి ఆయన దొరకలేదు. మళ్ళీ ఇంకో రోజు కూడా విజయవాడ వెళ్లి ఎట్టి పరిస్థితిలో ఆలమూరులో మరి ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ఇక్కడే ఉంచాలనేటువంటి మళ్ళీ కూడా చెప్పి రావడం, దాన్ని ఆపగలవడం కూడా మేము చేశామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మండలంలో ప్రజలందరికీ ఒక హామీ ఇస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ ఎక్కడికి తరలిపోతుంది. ఏదైతే ఈ నియోజకవర్గంలో మా తండ్రి గారి సమయం నుంచి ఇప్పటి వరకు నేను గాని మా తండ్రి గారు గాని ఎప్పుడు ఈ యొక్క నియోజకవర్గానికి 4 ఇన్స్టిట్యూషన్స్ పట్టరావడం చేశాను తప్ప ఇప్పుడు ఉన్నాయి పాటు చేయలేదు. బండారు సత్యానందరావు గారు మాట్లాడుతూ సమిష్టిగా పోరాడదాం అనేది మాట ఆయన పిలిపించారు, తప్పలేదు. కానీ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు నెమ్మది నిరుతున్నారు, పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆయన తప్పుడు మాటలు కట్టిపెట్టమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గతంలో మా తండ్రి గారు ఏదైతే మరి ఎలక్ట్రికల్ డిఈ ఆఫీసు కొత్తపేటలో ఉండేది, ఆ రోజు కురుపూడి ప్రభాకర్ రావు గారు మంత్రిగా ఉన్నప్పటికీ కూడా మా తండ్రి గారు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అన్ని రోజులు కూడా ఇక్కడ నుంచి కొత్తపేట నియోజకవర్గం సబ్స్టేషన్ కూడా ఉన్న డివిజనల్ ఆఫీస్ కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ అవ్వకుండా ఆపేటువంటి కార్యక్రమం మా తండ్రి గారు చేశారు. తర్వాత మళ్ళీ సత్యానందరావు గారు ఎమ్మెల్యే అయిన వెంటనే ఇక్కడ ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్ అమలాపురం షిఫ్ట్ అయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఆయన మాట్లాడుతూ ఏదో బార్లు ఇచ్చారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు, విద్యా వ్యవస్థలు కట్టిపెట్టేసి బార్లు ఇచ్చేటట్టు మాట చెప్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో డిస్టిలరీలు ఏవైతే ఉన్నాయో ఈ డిస్టిలరీలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి టైంలోనే పర్మిషన్లు ఇచ్చారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మరి మందు దొరికేసి ఆ రోజు మిమ్మల్ని కూడా మరి సారాయి సత్యానందరావు అని చెప్పి ప్రజలంతా కూడా చెప్పుకున్న విషయాలు ప్రజలెవరూ మర్చిపోలేదు. కాబట్టి ఎవరో చేసిన కార్యక్రమాలు మా పేరు పెట్టుకోవాలనేటువంటి తాపత్రయాన్ని కట్టిపెట్టమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఎందుచేతంటే రెవెన్యూ డివిజన్ కష్టపడి చేస్తూ ఉంటే ఇది కూడా మేము కిరణ్ కుమార్ గారి టైంలో మేమే తెచ్చామని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. వయసుకు తగ్గ మాటలు మాట్లాడాలని ఈ రోజు డిగ్రీ కాలేజ్ విషయంలో ఎవరైతే వీర్రాజు గారు ఇంకా ఉన్నటువంటి ఆ కమిటీ అందరూ కలవడం కలిసిన మాట వాస్తవం. వారితో కూడా చెప్పడం జరిగింది, ఎట్టి పరిస్థితుల్లో కాలేజ్ ఇక్కడి నుంచి తరలిపోదు, ఎవరో కమిషనర్ గారు పయనించే ప్రయత్నం చేశారు, దాన్ని ఇక్కడి నుంచి ఎట్టి పరిస్థితులు వెళ్ళలేమనేటువంటి చెప్పి దానికి కట్టుబడి 2-3 సార్లు విజయవాడ తిరిగి బొత్స సత్యనారాయణ గారి దగ్గర హామీ తీసుకుని మేము వీలైనంత త్వరలో దాన్ని రిటర్న్ గా కమ్యూనికేట్ చేయండి మాకు అనేటువంటి మాట కూడా వారితో చెప్పి రావడం జరిగింది. అంచేత మేము ఈ ప్రయత్నం చేస్తూ ఉంటే మీరు కరోనా సమయంలో గానీ ప్రజలకు కష్టాలు గానీ మానేసి ఇంట్లో కూర్చుని కేవలం ప్రెస్ స్టేట్మెంట్ పరిమితమైనటువంటి మీరు దెయ్యాలు వేదాలు వల్లించిన విధంగా మా మీద స్టేట్మెంట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉంది. ఏ కార్యక్రమం అవుతుందన్న ముందు రోజు ఒక ధర్నా చేసినట్టు ఒక బిల్డప్ ఇవ్వడం, అది మేమే చేసామని చెప్పడం, మరి ప్రజలు కూడా చీకొడుతున్నారు. ఎవరో టైంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నటువంటి టైంలో నేనేం చేస్తున్నానంటే విషయాలు అందరికీ తెలుసు. ఈ రోజు